మై జీసస్ మై సేవియర్. ఎంతమంది అనగలుగుతున్నారు మై జీసస్ మై సేవియర్ అని? మన వాక్యంలో చూసినట్లయితే 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అని వ్రాయబడి ఉంది. నువ్వు చెప్పగలుగుతున్నావా యెహోవా నా కాపరి అని? ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఆ యెహోవా నా కాపరి అనగలుగుతావంటే నీకు దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ మాట పలకగలవు. ఎందుకంటే దేవుడి యొక్క లోకానికే సేవియర్ మాత్రం కాదు, కానీ నీకు పర్సనల్గా సేవియర్ దేవుడు. నిన్ను కాపాడే దేవుడు, నీకు నిరీక్షణనిచ్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. గనుకనే నువ్వు యెహోవా నా కాపరి అని అనగలుగుతావు. అయితే యేసయ్య మై జీసస్ మై సేవియర్, నీకు పర్సనల్గా నీ సేవియర్ నీ కొరకు ఏం చేయగలడు అంటే, మనం వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఏం చేస్తాడంటే యేసయ్య తన ప్రజలను పాపముల నుండి రక్షిస్తాడంట దేవుడు. అంటే దేవుడు నీ పర్సనల్ సేవియర్ అయినప్పుడు నిన్ను పాపం నుండి కూడా దేవుడు రక్షిస్తాడనమాట. మన వాక్యంలో చూసినట్లయితే జక్కయ్య గురించి లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూసినట్లయితే, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య యొక్క ఇంటికి వెళ్ళిండో అతని ఇంటికి ఏం కలిగింది? రక్షణ వచ్చింది. అతని జీవితం అంతయు మారిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా యేసయ్య లేనట్లయితే, నువ్వు యేసయ్యను నీ పర్సనల్ సేవియర్గా నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే యేసయ్యను, నీ జీవితం కూడా జక్కయ్యలాగా మారిపోతుంది. నీ జీవితంలో కూడా నీకు సాల్వేషన్ అనేది వస్తుంది. నీకు యేసయ్యతో నీ ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అయితే నీ జీవితంలో యేసయ్య ఉన్నట్లయితే నీ జీవితంలో నీకున్నటువంటి కష్టాలలో కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు. ఏ విధంగా అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు మనం చూసినట్లయితే, 24వ వచనము, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ ఆ యొక్క దోణిలో అలలతోని నీళ్ళు నిండినందున వారు ఏమంటున్నారు? యేసయ్య నిద్రించుచుండగా యేసయ్యను లేపుతున్నారు. వాళ్ళు ఏమని? నశించిపోచున్నామని శిష్యులు అంటున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే 26వ వచనంలో, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఏం చేసింది? దేవుడు లేచి వారిని అల్ప విశ్వాసులారా అన్నాడు. సరే అన్నాడు. అన్న తర్వాత ఏం చేసింది దేవుడు? గాలిని సముద్రాన్ని గద్దించిండంట దేవుడు. గద్దించగానే ఆ గాలి ఆ సముద్రము నిమ్మలం అయిపోయినాయి అంట. అయితే గాలి సముద్రమునే దేవుడు గద్దించి నిమ్మలం చేసినప్పుడు ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు ఉండిండొచ్చు. ఆ యొక్క తుఫాను లాంటి అలల్లాంటి సిచ్యువేషన్ నీకు ఉండిండొచ్చు. దేవుడి ఇక్కడ ఒక మాటతోని ఆ గాలిని ఆ యొక్క అలల్ని నిమ్మలం చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి అలలు ఉంటే వాటిని కూడా దేవుడు ఈరోజు నిమ్మలం చేయగలడు. అయితే దేవుడు నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఒకవేళ నీ సిచ్యువేషన్ చాలా ఘోరమైనదిగా ఉన్నదేమో, నా జీవితం ఇంకా ఎందుకు పనికిరాదు, ఎవరు నాకు సహాయం చేస్తలేరు, నేను మునిగిపోతున్నాను, ఇంకా పైకి ఎన్నడూ తేలలేను, ఇంకా నా జీవితం బాగుపడదు, నా ఆరోగ్యం బాగుపడదు, నేను ఈ అప్పుల నుండి బయటికి రాలేనని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే, ఎప్పుడైతే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుండి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ పేతురు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ నడిచిండో ఆ యొక్క నీళ్ళ మీద పేతురు నడవగలిగిండు. కానీ ఎప్పుడైతే పేతురు ఆ యొక్క గాలిని చూసి భయపడ్డాడో అతడు మునిగిపోసాగిండు. అదే మనం 31వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు
చేయి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడిదివని అతనితో చెప్పెను. చూసిండ్రా? తర్వాత అతడు ప్రభువా నన్ను రక్షించమని అతడు కేకలు వేయగానే దేవుడు అతన్ని రక్షించిండు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అల్పవిశ్వాసి అంటుండు మళ్ళీ ఇక్కడ. ఇందాక చూసినప్పుడు కూడా దేవుడు ఇదే మాట అన్నాడు. అంటే దేవుడు చూసేదల్లా నీ విశ్వాసాన్ని. ఆయన నీ పర్సనల్ సేవియరే, కానీ నీకెంత విశ్వాసం ఉన్నదని కూడా దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని టెస్ట్ దేవుడు, కొన్ని పరీక్షలు దేవుడు నీకు పెడుతుంటాడు. నువ్వు ఎంతగా విశ్వాసంలో ఉన్నావు, ఏ సిచ్యువేషన్లో అయినా దేవుణ్ణి పట్టుకొనే ఉంటావా, దేవుని విడిచిపెట్టేస్తావా అన్నది కూడా దేవుడు పరీక్షిస్తుంటాడు. సో ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు అతనితో, ఎందుకు సందేహిస్తున్నావు నువ్వు అంటున్నాడు. అయితే ఇక్కడ పేతురుని వెంటనే దేవుని చేయి చాపి అతన్ని పట్టుకొని అతన్ని రక్షించిండు. ఆ విధంగానే నీ సిచ్యువేషన్లో కూడా నువ్వు దేవా నన్ను కాపాడు, నన్ను సిచ్యువేషన్ నుంచి నువ్వు నన్ను బయటకు తీసుకురా నువ్వు అంటే తప్పకుండా పేతురుని ఏ విధంగా కాపాడిండో దేవుడు నిన్ను కూడా ఆ విధంగా కాపాడుతాడు. ఎందుకంటే నిన్ను నీ జీవితంలో ఇక్కడి వరకు నడిపించిన దేవుడు నిన్ను సగం దారి వరకు తెచ్చి వదిలేసే దేవుడు కాదు. నీ జీవితంలో ఏదైతే దేవుడు మొదలు పెట్టినో దాన్ని ఘనంగా ముగిస్తాడు. అందుకే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన నీకు బలమై నిన్ను నడిపిస్తాడు. నువ్వు భయపడుతున్న వేళలో ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు మునిగిపోతున్న సమయంలో ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఈ లోకం అనుకుంటుందేమో ఇంకా ఈమె జీవితం అయిపోయింది, లేకపోతే ఇతని జీవితం అయిపోయింది, ఇంకా బాగుపడదు అనుకుంటున్నారేమో. కానీ ఎవరైతే ఆ విధంగా అనుకుంటున్నారో వారి కనుల ఎదుటనే దేవుడు నిన్ను మరలా తిరిగి లేవనెత్తి ఆయన నామానికే దేవుడు మహిమ తెచ్చుకోగలడు. ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యము. అందుకే దేవుని వైపు చూస్తూ ఇంకా యెహోవా నా కాపరి అంటూ దేవుని వైపే చూస్తూ నిరీక్షణతో జీవించు. తప్పకుండా నీ పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కబరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.